Hi my dear students, welcome to Chemistry SR, our chemistry channel. In this video, we are going to discuss about extraction of zinc from zinc blend. Intermediate second year metallurgy అనే చాప్టర్లో జింక్ బ్లెండ్ నుంచి జింక్ మెటల్ను ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సరే, కొంచెం జాగ్రత్తగా విందాం. యాక్చువల్గా ఈ జింక్ బ్లెండ్ అనేది జింక్ యొక్క వన్ ఆఫ్ ది బెస్ట్ ఓర్ అని చెప్తాం. ఒక చిన్న డెఫినేషన్ తెలుసుకుందాం, ఒక క్లారిటీ తీసుకుందాం. ఓరు మినరల్ అంటుంటాం. మినరల్ అంటే ఏంటంటే మన ఎర్త్ క్రస్ట్ నుంచి మెటల్స్ మనకు ఏ కంబైన్డ్ స్టేట్లో అయితే అవైలబుల్ అయ్యి ఉంటాయో అలా అది అవైలబుల్ అయ్యేటువంటి ఆ కంబైన్డ్ స్టేట్ని మినరల్ అంటారు. మరి ఓర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మినరల్స్, ఒక మెటల్కి నెంబర్ ఆఫ్ మినరల్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ మినరల్స్లో ఏ మినరల్ నుంచి అయితే మనం మెటల్ను కమర్షియల్గా, కెమికల్గా ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతామో, అంటే కమర్షియల్గా అంటే తక్కువ కాస్ట్తో, కెమికల్లీ అంటే సింపుల్ కెమికల్ రియాక్షన్స్తో ఈజీగా మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతామో అలాంటి మినరల్నే ఓర్ అంటాం. సో ఓర్ నుంచే మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలం. ఓకేనా? సరే, ఇక్కడ జింక్ యొక్క కొన్ని చీఫ్ వర్డ్స్, చీప్ కాదు, చీఫ్ వర్డ్స్ అంటే బెస్ట్ వర్డ్స్, వీటి నుంచి మనం జింక్ని ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ఐసోలేట్ చేయొచ్చు అని అర్థం. అలాంటి ఓర్లు ఏమున్నాయంటే జింక్ బ్లెండ్, క్యాలమైన్, జిన్సైట్, విల్లిమైట్, ఇవి చీఫ్ వర్డ్స్ ఆఫ్ జింక్ అంటారు. సరే, ఇందులో జింక్ బ్లెండ్ అంటే జింక్ సల్ఫైడ్, క్యాలమైన్ అంటే జింక్ కార్బోనేట్, జిన్సైట్ అంటే జింక్ ఆక్సైడ్ ZnO, విల్లిమైట్ అంటే జింక్ సిలికేట్ Zn2SiO4. సో వీటిలో మనం ఇప్పుడు జింక్ని ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం? జింక్ బ్లెండ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, ZnS. సో ద బెస్ట్ ఓర్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ జింక్ ఈజ్ జింక్ బ్లెండ్. కాబట్టి జింక్ బ్లెండ్ నుంచి జింక్ని ఇప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఓర్స్ ఏంటో చూసాం, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సరే, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు అవైలబుల్గా ఉన్న ఓర్ని ఫస్ట్ ఏం చేయాలి అంటే కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే అందులో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నింటినీ రిమూవ్ చేయాలి ఫస్ట్ థింగ్. ఇలా కాన్సన్ట్రేట్ చేసిన ఓరు దీంట్లో ఆక్సిజన్ అనే ఎలిమెంట్ ఉంటే, అంటే ఇలా సిలికేట్ గానో కార్బోనేట్ గానో ఆల్రెడీ ఆక్సైడ్ గానో మన ఓరు ఉంటే అప్పుడు దాన్ని ఏం చేయాల్సి ఉంటుంది? ఆక్సైడ్ కాకుండా సిలికేటు, కార్బోనేటు ఇలా ఉంటే ఆక్సైడ్గా మార్చుకోవాలి, లేదా సల్ఫైడ్గా ఉన్న ఆక్సైడ్గా మార్చుకోవాలి. ఓకేనా? సరే, ఇందులో 2 టెక్నిక్స్ ఉన్నాయి ఆక్సైడ్గా మార్చడానికి. ఒకటిది ఫస్ట్ది ఏంటంటే క్యాల్సినేషన్, రెండవది రోస్టింగ్ అంటాం. దీనిపైన సపరేట్ వీడియో ఉంది, వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్స్. సరే, క్యాల్సినేషన్ ఎప్పుడు చేస్తామంటే ఇదో ఇలా కార్బోనేట్ ఫాము, సిలికేట్ ఫాము ఇలా ఉంటే క్యాల్సినేషన్ చేస్తాం. ఇలా సల్ఫైడ్ ఫాము అంటే ఆక్సిజన్ ఎలిమెంట్ లేని ఓర్ అయితే రోస్టింగ్ చేస్తాం. రోస్టింగ్ అంటే ఆక్సిజన్ను కలిపి హీట్ చేయడం, చివరికి మనకు కావాల్సిన ఆక్సైడ్ వస్తుంది. సరే, ఆల్రెడీ మన ఓరే ఆక్సైడ్ అయితే అప్పుడు ఈ స్టెప్ ఉండదు. ఆక్సిడేషన్ అంటే కాన్సన్ట్రేట్ చేసిన, అంటే ప్యూరిఫై చేసుకున్న ఓర్ని ఆక్సైడ్గా మార్చే అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ద ఓర్ ఈజ్ ఆక్సైడ్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రిడక్షన్. అంటే ఆక్సిజన్గా ఆక్సైడ్గా కన్వర్ట్ అయింది కదా, అందులో ఉన్న ఆక్సిజన్ను రిమూవ్ చేస్తే, అంటే రెడ్యూస్ చేస్తే మనకు కావాల్సిన మెటల్ వస్తుంది. అంటే ఇక్కడ మనం ఓర్ నుంచి మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఓర్ను ఫస్ట్ ప్యూరిఫై చేయాలి, అంటే కాన్సన్ట్రేట్ చేయాలి.
ఇన్ కేస్ మన ఓర్లో ఆక్సిజన్ లేకపోతే నాట్ అన్ ఆక్సైడ్, దాన్ని ఆక్సైడ్గా మార్చాలి. ఒక్కొక్కసారి ఆక్సిజన్ ఉన్నా అది ఆక్సైడ్ కాకుండా కార్బోనేటో సిలికేటో ఇలా ఉన్నా కూడా అలా ఆక్సైడ్గా మార్చుకోవాలి. ఆక్సైడ్ను రెడ్యూస్ చేస్తే మనకు కావాల్సిన మెటల్ వస్తుంది. సో ఇది మనం సింపుల్ చేయాల్సిన స్టెప్స్. చూద్దాం. ఎక్స్ట్రాక్షన్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామంటే, ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? జింక్ బ్లెండ్ నుంచి జింక్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. జింక్ బ్లెండ్ ఈజ్ ఏ సల్ఫైడ్ ఓర్. ఏ ఓరు? సల్ఫైడ్ ఓర్. ఇలాంటి సల్ఫైడ్ ఓర్లను ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఫ్రోత్ ఫ్లోటేషన్ టెక్నిక్లో మనం ప్యూరిఫై చేస్తాం. సో జనరల్లీ సల్ఫైడ్ ఓర్స్ ఆర్ ప్యూరిఫైడ్ బై ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ అంటాం. సో ద ఫస్ట్ స్టెప్ ఫర్ దిస్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ ఫ్రోత్ ఫ్లోటేషన్. ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్. ఓకేనా? నథింగ్ బట్ దీన్ని ఏమంటారు? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్. సింపుల్గా మనం ఇలా కూడా రాయొచ్చు. ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ అని రాయకుండా ఫస్ట్ స్టేజ్ ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అంటే ఓర్ను మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కాన్సన్ట్రేటింగ్ ద ఓర్ అంటే ఏంటి? ఆ ఓర్లో ఉన్న ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడము, ప్యూర్ ఓర్ కలెక్ట్ చేయడము. ఎర్త్ క్రస్ట్ నుంచి వచ్చి ఉంటుంది కదా, ఇంప్యూరిటీస్ అన్ని తీసేయాలి కదా. సో ఆ ఇంప్యూరిటీస్నే గ్యాంగ్ పార్టికల్స్ లేదా మ్యాట్రిక్స్ అంటాం, వాటిని రిమూవ్ చేయాలి. దాన్నే కాన్సన్ట్రేషన్ లేదా డ్రెస్సింగ్ లేదా బెనిఫాక్షన్ అని అంటాం. సరే, ఓర్ను కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ సల్ఫైడ్ ఓర్ కాబట్టి సో జింక్ బ్లెండ్ ఈజ్ ఏ సల్ఫైడ్ ఓర్. ఓకేనా? హెన్స్ it is concentrated or purified by Froth flotation. Froth flotation process. Froth flotation process లో ప్యూరిఫై చేస్తాం. అంటే ఇక్కడ ఏం చేస్తాం? ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ కూడా పబ్లిక్ 4 మార్క్స్కి ఇంపార్టెంట్. అది కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉంది, ఇంటర్ సెకండ్ ఇయర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్న ప్లేలిస్ట్లో ఉంది. సరే, ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే మన జింక్ బ్లెండ్ను బాగా క్రష్ చేయాలి, గ్రైండ్ చేయాలి, అంటే పౌడర్గా మార్చుకోవాలి. సో పౌడర్డ్ ఓర్, బాగా పౌడర్ ఫామ్లోకి మార్చుకున్న ఓర్ని ఏం చేయాలి? ఓర్కి వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి మేక్ ఎ స్లరీ, బురదలాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి కాస్త పైన్ ఆయిల్ యాడ్ చేయాలి. దెన్ ఎయిర్ సెండ్ చేయాలి ఎందులోకి? ఆ మిక్చర్లోకి. తర్వాత రొటేటింగ్ ప్యాడిల్ ఉంటుంది, ఈ మిక్చర్ను రొటేట్ చేస్తుంది. తర్వాత ఫ్రోత్ కలెక్టర్స్, స్టెబిలైజర్స్ అనే కెమికల్ వేస్తాం. పైన ఆయిల్ ఒక ఎగ్జాంపుల్. మన ఓర్ పార్టికల్స్ ఆయిల్తో బాగా వెట్ అయిపోయి వెట్ విత్ ఆయిల్ అంటాం. ఓర్ పార్టికల్స్ అంతా నురగలేకి వచ్చేస్తాయి, ఫ్రోత్ అంటాం. సో ఏం జరుగుతుందంటే చివరికి ఫ్రోత్ కలెక్ట్స్ సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్. మన ఫ్రోత్ ఫ్లోటేషన్లో ఆ నురగలేకి ఎవరు వస్తారంటే సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ వస్తాయి. అంటే మన జింక్ సల్ఫైడ్ వస్తుంది, ప్యూర్ ZnS వచ్చేస్తుంది. ఓకేనా? ఇంప్యూరిటీస్ అన్నీ వెళ్ళిపోతాయి. ఓకే, ఫస్ట్ స్టెప్ అయిపోయింది, ఓర్ను కాన్సన్ట్రేట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ కాన్సన్ట్రేట్ అయిన ఓర్ని క్యాల్సినేషన్ రోస్టింగ్ వచ్చేసి దాన్ని ఆక్సైడ్గా మార్చుకోవాలి. ఓకేనా? సరే, కన్వర్షన్ ఆఫ్ ఓర్ ఇంటూ ఆక్సైడ్. బాగుంది. మరి ఇక్కడ మన ఓర్ జింక్ సల్ఫైడ్లో ఆక్సిజన్ ఉందా? లేదు కదా. కాబట్టి ఆక్సైడ్గా మారాలి అంటే మనమే ఆక్సిజన్ యాడ్ చేయాలి. అంటే
ఓర్ని తన ఆక్సైడ్గా మారుస్తున్నప్పుడు ఆక్సిజన్ యాడ్ చేసి హీట్ చేసే ప్రాసెస్ని రోస్టింగ్ అంటారు. అంటే సెకండ్ స్టెప్లో మనం ఏం చేయాలంటే రోస్టింగ్ ఆఫ్ ఓర్ని రోస్ట్ చేయాలి. రోస్టింగ్ అంటే జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం బజార్లో ఫాస్ట్ ఫుడ్ తింటున్నప్పుడు ఒక విధంగా చెప్పాలంటే బాగా రోస్ట్ చేయండి, ఏమైనా ఫ్రై చేస్తున్నప్పుడు బాగా రోస్ట్ చేయండి అంటుంటాం. అంటే ఏంటి? హీట్ చేయండి బై ద కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఆక్సిజన్, అంటే ఎయిర్ ప్రెజెన్స్లో హీట్ చేయడం, అది దాని అర్థం. అదే రోస్టింగ్ అంటే. ఓకేనా? ఇక్కడ మన ఓర్ను కూడా ఏం చేస్తారంటే కంటిన్యూస్గా ఆక్సిజన్ సప్లై చేస్తూ హై టెంపరేచర్కు హీట్ చేయాలి. తన మెల్టింగ్ పాయింట్ కంటే కొంత లో టెంపరేచర్ వరకు, లేదంటే ఓర్ మెల్ట్ అవుతుంది అలా అనమాట. సో రోస్టింగ్ ఆఫ్ ఓర్ అంటే ఇక్కడ ఏం చేస్తామంటే జింక్ సల్ఫైడ్ ZnS ఓర్ ఈజ్ ఏం చేయాలి? రోస్టెడ్. ఎలా? బై ది కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ ఎక్కడ? at 1200 కెల్విన్ టెంపరేచర్ దగ్గర కంటిన్యూస్గా ఆక్సిజన్ సప్లై చేస్తూ ఓర్ని ఏం చేస్తారు? రోస్ట్ చేస్తారు, అంటే హీట్ చేస్తారు. సరే, రోస్టింగ్ క్యాల్సినేషన్ కూడా సపరేట్ వీడియోస్ ఉన్నాయన్న. ఓకే, ఇప్పుడు మన ఓర్ మన ఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది. ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. మన ఓర్ ఎవరు? జింక్ సల్ఫైడ్. దీనికి ఇప్పుడు మనం ఏమేస్తున్నాం? ఆక్సిజన్ వేసి హీట్ చేస్తున్నాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే జింక్ ఆక్సైడ్ ప్లస్ సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది. ఓకేనా? సరే, 2 moles జింక్ సల్ఫైడ్ 3 moles ఆక్సిజన్ తీసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. 2 moles వస్తుంది. అంటే మన జింక్ సల్ఫైడ్ మొత్తం జింక్ ఆక్సైడ్గానే డైరెక్ట్గా ఇలా ఒకే స్టెప్లో అవుతుందంటే నో, మ్యాక్సిమం ఇలా కన్వర్ట్ అవుతుంది. కొంత పర్సెంట్ ఏమవుతుందంటే మన జింక్ సల్ఫైడు ఆక్సిజన్తో కంబైన్ అయిపోయి జింక్ సల్ఫేట్గా మారిపోతుంది, ZnSO4. సమ్ అమౌంట్ ఆఫ్ జింక్ సల్ఫైడ్ కన్వర్ట్స్ టు జింక్ సల్ఫేట్. 4 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా, 2 more. దెన్ ఇది ఇలాగే ఉండదు. దిస్ జింక్ సల్ఫేట్ అగైన్ డిసోసియేట్స్ టు గివ్ జింక్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్. ఓకేనా? సో 2 moles ఇన్వాల్వ్ అవుతుంది. 2 జింక్ ఉన్నాయి కాబట్టి 2 జింక్, 2 సల్ఫర్ ఉన్నాయి కాబట్టి 2SO2 ప్లస్ O2, 8 ఆక్సిజన్, 2 ఒక 4 6 ప్లస్ 2 8. సో ఇక్కడ ఇట్స్ క్లియర్. సో ఫైనల్గా మనకి ఏమొచ్చేసింది? జింక్ సల్ఫైడ్ జింక్ ఆక్సైడ్గా, కొంత జింక్ సల్ఫైడ్ జింక్ సల్ఫేట్గా, ఆ వచ్చిన జింక్ సల్ఫైడ్ మళ్ళీ జింక్ ఆక్సైడ్గా. అంటే ఓవరాల్గా మన ఓర్ మొత్తం, అంటే మన జింక్ సల్ఫైడ్ మొత్తం ఏమి ఇచ్చేసింది? జింక్ ఆక్సైడ్ ఇచ్చేసింది. సో ఆక్సైడ్ కూడా వచ్చేసింది. ఇంకా లాస్ట్ స్టెప్ ఏంటి? రిడక్షన్. ఈ ఆక్సిజన్ రిమూవ్ చేయగలిగితే మనకు కావాల్సిన జింక్ వస్తుంది. సో ద లాస్ట్ స్టెప్ ఇస్ రిడక్షన్ ఆఫ్ జింక్ ఆక్సైడ్ టు జింక్. చూద్దామా అది? ఓకే, ఇప్పుడు మనకు వచ్చినటువంటి జింక్ ఆక్సైడ్ను జింకుగా రెడ్యూస్ చేయాలి. ఇట్ ఈస్ పాసిబుల్ వెన్ జింక్ ఆక్సైడ్ ఈజ్ హీటెడ్ విత్ crushed or powdered coke at 673 Kelvin. So zinc oxide is reduced to zinc when it is heated with crushed, క్రష్ చేసిన, బాగా పౌడర్ చేసిన, ఓకేనా, కోక్ అట్ 673 Kelvin. సో ఫైనల్ స్టేజ్లో ఏమైపోయింది నాన్న? జింక్ ఆక్సైడ్కి కోక్ వేసి 673 Kelvin టెంపరేచర్ మెయింటైన్ చేస్తే ఆక్సిజన్ లాస్ చేసుకుంటుంది. వీ గెట్ జింక్ అండ్ దెన్ కార్బన్ మొనాక్సైడ్. దట్స్ ఇట్.
వీ గాట్ అవర్ రిక్వైర్డ్ మెటల్. ఇది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ జింక్ ఫ్రమ్ జింక్ బ్లెండ్. ఇంతవరకు అయిపోలేదు. ఇప్పుడు మనకు జింక్ మెటల్ అయితే వచ్చింది, కానీ జింక్ మెటల్ 100% ప్యూరా కాదు. Still the zinc contains some impurities like cadmium, lead and iron. Traces of impurities ఉంటాయి. వాటిని కూడా రిమూవ్ చేస్తే then ultimately we get pure metal. So here the obtained crude metal అంటాం దీన్ని. The obtained metal contains some impurities. We have to remove the impurities to get a pure metal. So the process of removal of impurities from the crude metal to get to pure metal is called refining. Okay na? ఏమంటారు దీన్ని? రిఫైనింగ్. రిఫైనింగ్ ఆఫ్ జింక్. జింక్ను ఎలా రిఫైన్ చేస్తాము అంటే వచ్చిన ఈ క్రూడ్ జింక్లో ఉన్న ఇంప్యూరిటీస్ని ఎలా రిమూవ్ చేస్తాము అది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఓకేనా? 2 టెక్నిక్స్ ఉన్నాయి. యాక్చువల్గా మీకు ఇంతటితో సరిపోతుంది, అవసరం లేదు ఎగ్జామ్కి, బోర్డ్ ఎగ్జామ్స్కి అయితే. కానీ మనం రిఫైనింగ్ ఆఫ్ జింక్ కూడా తెలుసుకుందాం. అక్కడికి జింక్ టాపిక్ కంప్లీట్గా తెలిసిపోయినట్టు ఉంటుంది, డౌట్ ఉండదు. మెటలర్జీ ఆఫ్ జింక్ అని అడిగితే ఇది కూడా రాయాల్సి ఉంటుంది. యాక్చువల్గా అయితే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ జింక్ ఫ్రమ్ జింక్ బ్లెండ్ అంటే ఇక్కడతో క్లోజ్. బట్ ఎక్స్ప్లెయిన్ ద మెటలర్జీ ఆఫ్ జింక్ అన్నప్పుడు జింక్ ఎక్కడి నుంచి తెస్తున్నాం నుంచి ఎలా 100% జింక్ తెచ్చుకోగలుగుతున్నాం అనే వరకు చెప్పాలి. కాబట్టి రిఫైనింగ్ ఆఫ్ జింక్ కూడా చూద్దాం. జనరల్లీ 2 మెథడ్స్ ఆర్ దేర్. 2 మెథడ్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఫస్ట్ మెథడ్ ఏంటంటే డిస్టిలేషన్. ఫస్ట్ మెథడ్ ఏంటంటే డిస్టిలేషన్. ద సెకండ్ మెథడ్ ఈజ్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. ఇవి 2 మెథడ్స్. చూద్దాం ఏ మెథడ్లో ఎలా మనం జింక్ను ప్యూరిఫై చేస్తాం. నౌ కమ్ టు డిస్టిలేషన్. డిస్టిలేషన్ టెక్నిక్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో చదివింటాం. ఆర్గానిక్ కాంపౌండ్ను ప్యూరిఫై చేస్తున్నప్పుడు డిస్టిలేషను, ఫ్రాక్షనల్ డిస్టిలేషను, డిస్టిలేషన్ అండర్ రెడ్యూస్డ్ ప్రెజరు అండ్ స్టీమ్ డిస్టిలేషన్ అని చదివింటాం. సో డిస్టిలేషన్ అంటే ఏవైనా 2 కాంపోనెంట్స్ లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు వాటి బాయిలింగ్ పాయింట్లో డిఫరెన్స్ను బేస్ చేసుకొని సపరేట్ చేసే టెక్నిక్. ఓకేనా? సరే, ఇక్కడ మన జింక్లో కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఏమున్నాయి? 2 మెథడ్స్ అన్నాం కదా. ఇక్కడ జింక్ ప్లస్ ఇంప్యూరిటీస్. ఎవరా ఇంప్యూరిటీస్? కాడ్మియము, లెడ్ అండ్ ఐరన్. ఈ ఇంప్యూరిటీస్. ఓకేనా? ఈ జింక్ వీటి బాయిలింగ్ పాయింట్లో వేరియేషన్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని సపరేట్ చేస్తాం. చూడు ఇక్కడ ఏమవుతుందంటే జింక్ ప్లస్ కాడ్మియం ప్లస్ లెడ్ ప్లస్ ఐరన్ ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఇందులో మన జింక్ మెయిన్. ఇవి ట్రేసెస్ కొద్ది క్వాంటిటీలో ఉంటాయి. జింక్ బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంటుందంటే 1183 కెల్విన్. ఓకే, కాడ్మియం బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంటుందంటే 1073 కెల్విన్, 1073 కెల్విన్. సో ఈ రెండింటి బాయిలింగ్ పాయింట్ ఓకేనా వీటికంటే ఎక్కువ, అంటే గ్రేటర్ దాన్ 1200 కెల్విన్, చాలా ఎక్కువ. ఐరన్ అండ్ లెడ్ బాయిలింగ్ పాయింట్స్ జింక్ కాడ్మియం బాయిలింగ్ పాయింట్ కంటే బాగా ఎక్కువ. సో ఇక్కడ బాయిలింగ్ పాయింట్లో వేరియేషన్స్ ఉన్నాయి, దీన్ని బేస్ చేసుకొని డిస్టిలేషన్ టెక్నిక్ చేస్తాం. చూడు ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ ఈ మిక్చర్ని మనం డిస్టిలేషన్ చేస్తే ఆన్ డిస్టిలేషన్. ఓకే, డిస్టిలేషన్ ఏంటి? సింపుల్గా ఒక రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ తీసుకుంటాం, ఒక రౌండ్ బాటమ్ ఫ్లాస్క్. ఓకే, ట్రైపాడ్ స్టాండ్ పైన పెట్టింటాము. దీంట్లో మన కాంపోనెంట్స్ తీసుకుంటాము. ఇక్కడ స్పిరిట్ ల్యాంప్
స్పిరిట్ ల్యాంప్తో ఫ్లేమ్. ఓకేనా, ఇక్కడ ఒక రబ్బర్ కార్క్ ఫిట్ చేసి, ఓకే, ఒక అవుటర్ పైప్ ఉంటుంది, దీన్ని కండెన్సర్ అంటారు. లైక్ దిస్ రఫ్ డయాగ్రామ్ నైనా ఇక్కడ వాటర్ ఇన్లెట్, వాటర్ లోపలికి, వాటర్ టు సింక్ పైప్ కనెక్ట్ చేస్తారు, ట్యాప్ ఆన్ చేస్తాడు. వాటర్ ఏమవుతుందంటే ఇది అవుటర్ పైప్ అంటాం లేదా అవుటర్ ట్యూబ్ అంటాం. అవుటర్ ట్యూబ్లో వాటర్ సర్క్యులేట్ అవుతూ ఇలా వచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. ఇన్నర్కు అవుటర్కు కనెక్షన్ ఉండదు. ఓకేనా, ఇక్కడ మనకి ఏవైతే వేపర్స్ బయటికి వస్తాయో, ఏ కాంపోనెంట్ బాయిలింగ్ పాయింట్ అయితే తక్కువ ఉంటుందో ఆ కాంపోనెంట్ వేపర్స్ బయటకు వచ్చేస్తాయి. ఇక్కడికి వస్తూనే మనం ట్యాప్ ఆన్ చేసి ఉంటాం కాబట్టి అవుట్ సైడ్ వాటర్ సర్క్యులేట్ అవుతుంటుంది. అప్పుడు ఆ లోపల ఉన్నటువంటి వేపర్ కూల్ అయిపోయి మళ్ళీ లిక్విఫై అయిపోతుంది. వాటిని మనం ఇక్కడ ఇంకో వెజల్లో కలెక్ట్ చేస్తాం. ఓకేనా, డ్రాప్ బై డ్రాప్ లైక్ దిస్. ఇది డిస్టిలేషన్ టెక్నిక్. లో బాయిలింగ్ పాయింట్ ఉన్న కాంపౌండ్ వేపరైజ్ అయిపోయి కండెన్సర్ లేకొస్తే కంటిన్యూస్ సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ వలన, అవుట్ సైడ్ వాటర్ సర్క్యులేట్ అవుతుండడం వలన లోపల ఉన్నటువంటి ఆ వేపర్స్ కండెన్స్ అయిపోయి లిక్విడ్ స్టేట్లో ఇక్కడికి వచ్చేస్తాయి. ఇది డిస్టిలేషన్ టెక్నిక్. ఎప్పుడైతే డిస్టిలేట్ చేస్తామో ఈ రెండింటి బాయిలింగ్ పాయింట్ ఎలా ఉంది, తక్కువగా ఉంది వెన్ కంపేర్ టు దీస్ టూ ఇంప్యూరిటీస్. కాబట్టి ఇక్కడ ఎవరెవరు వెళ్ళిపోతాయి, జింక్ అండ్ క్యాడ్మియం డిస్టిల్స్. ఓకేనా, లెడ్ అండ్ ఐరన్ లెఫ్ట్ ఇన్ ద ఫ్లాస్క్. ఓకే, they left behind in the flask. అవి ఫ్లాస్క్లోనే ఉండిపోతాయి. ఓకే, ఈ రెండు మాత్రం బయటకు వచ్చేస్తాయి, జింకు క్యాడ్మియం ఇక్కడ కలెక్ట్ చేస్తాం. సరే, బాగుంది. ఇప్పుడు ఈ రెండు లెడ్ ఐరన్ వెజల్లోనే ఉండిపోయాయి బికాస్ ఆఫ్ హ్యావింగ్ హై బాయిలింగ్ పాయింట్. జింకు క్యాడ్మియం బయటకు వచ్చేసాయి. ఆ రెండు కలెక్ట్ చేద్దాం. రెండు ఇంప్యూరిటీస్ సపరేట్ అయిపోయాయి. ఈ రెండింటిని మళ్ళీ ఇంకో వెజల్లోకి తీసుకుందాం. ఇంకో వెజల్లో తీసుకొని ఈసారి ఏం చేస్తామంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఎప్పుడు చేస్తాం, బాయిలింగ్ పాయింట్లో డిఫరెన్స్ తక్కువగా ఉన్నప్పుడు ఆ రెండింటిని సపరేట్ చేయడానికి ఫ్రాక్షనల్ డిస్టిలేట్ చేస్తాం. సో బాయిలింగ్ పాయింట్ క్లోజెస్ట్గా ఉన్నాయి 1073, 1183. సో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేస్తే దేని బాయిలింగ్ పాయింట్ అయితే లో ఉందో అది ఫస్ట్ వెజల్లోంచి బయటకు వచ్చేస్తుంది, వేపరైజ్ అయిపోయి. అంటే క్యాడ్మియం బయటకు వచ్చేస్తుంది. వెజల్లో ఎవరు ఉండిపోతారు, జింక్ ఉండిపోతుంది. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేస్తే క్యాడ్మియం డిస్టిల్స్ అండ్ జింక్ ఇన్ ద వెజల్. సో ఇంప్యూరిటీస్ అన్నీ బయటకు వచ్చేసాయి. చివరికి మనకు కావాల్సిన జింక్ వెజల్లో ఉండిపోయింది. ఇది డిస్టిలేషన్ టెక్నిక్. సింపుల్గా సెంటెన్స్ ఓన్గా రాయొచ్చు. జింక్ కంటైన్ ఇంప్యూరిటీస్ లైక్ cadmium, lead, iron. In distillation technique, when the mixture of zinc and impurities on distillation, zinc cadmium distills because of low boiling point. Lead and iron left behind in the flask because of high boiling point. Now the mixture of zinc and cadmium is taken in another vessel and subjected to fractional distillation. The low boiling cadmium distills, zinc left in the vessel. So like this we can separate the zinc from the impurities. This is distillation technique. That's next electrolytic refining చూద్దాం. ఇది సపరేట్గా మనకు 4 మార్క్స్ కూడా ఇంపార్టెంటే ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. సరే చూద్దాం, ఎప్పుడు అడగలేదు బట్ వీ హ్యావ్ టు నో అంతే. సరే, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ అంటే ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్లో ప్యూరిఫై చేస్తారు. అంటే ఇక్కడ ఏం చేస్తాడంటే ఒక వెజల్ తీసుకుంటాడు. లెట్ us టేక్ ఏ వెజల్. ఓకే, ద ఇంప్యూర్ మెటల్ రాడ్ అంటే మనం ప్రిపేర్ చేసినటువంటి జింక్ రాడ్. సో ఎవరిది,
జింక్ ఎలాంటిది? ఇది ఇంప్యూర్ జింక్ రాడ్ విచ్ ఈస్ టేకెన్, ఓకే, విచ్ యాక్ట్ యాజ్ యానోడ్, పాజిటివ్ ఎలక్ట్రోడ్, సే యానోడ్. ఏ ప్యూర్ సేమ్ మెటల్ స్ట్రిప్, ఒక సన్నగా ఉన్నటువంటి లేదా షీట్ అని చెప్పుకోవచ్చు, అలాంటి ఒక సన్నని సేమ్ మెటల్, ప్యూర్ మెటల్ అది తీసుకుంటాడు, అది క్యాథోడ్ లాగా బిహేవ్ చేస్తుంది. సో జింకే బట్ ప్యూర్, ఓకేనా, విచ్ యాక్ట్ యాజ్ ఏ క్యాథోడ్. ఇప్పుడు వెన్ దీస్ టూ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ వెజల్ కంటైనింగ్ aqueous సొల్యూషన్ ఆఫ్ సేమ్ మెటల్ లేదా సాల్ట్ సొల్యూషన్ ఆఫ్ సేమ్ మెటల్, అంటే జింక్ రాడ్లను ఎందులో పెట్టేసాం? ఇంప్యూర్ జింక్ రాడ్ను, ప్యూర్ జింక్ రాడ్ను జింక్ సల్ఫేట్ ఉన్నటువంటి వెజల్లో పెట్టాం. ఇందులో ఉన్న సొల్యూషన్ ఎవరు? జింక్ సల్ఫేట్, ఆక్వస్ సొల్యూషన్, ఓకేనా, లేదా జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో పెట్టేసాం. ఎప్పుడైతే జింక్ సల్ఫేట్ అంటే సేమ్ మెటల్ ఫామ్ చేసిన సాల్ట్ సొల్యూషన్లో ప్లేస్ చేసాం, ఇప్పుడు ఏమవుతుందంటే వెన్ ఎవర్ యూ పాస్ ఎలక్ట్రిసిటీ త్రూ ద ఎలక్ట్రోడ్స్, ద థింగ్ హ్యాపెండ్ ఈస్, ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎలక్ట్రోలైట్ అంటాం కదా, జింక్ సల్ఫేట్ సొల్యూషన్, ఇందులో ఉన్న జింక్ Zn+2 అయాన్గా కానీ అలాగే SO4-2 అయాన్లు ఉంటాయి కదా, ఆక్వా సొల్యూషన్ కదా అయాన్స్. ఈ అయాన్స్ ఏమవుతాయంటే రెడ్యూస్ అయిపోయి క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అవ్వడం మొదలవుతుంది. క్యాథోడ్ దగ్గర అంతా ఏమవుతాయి? మొత్తం డిపాజిట్. అంటే క్యాథోడ్ నెమ్మదిగా థిక్గా అయిపోతుంది, లావ్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే మెటల్ అంతా డిపాజిట్ అవుతుంటుంది కదా. సో సొల్యూషన్ ఇంతవరకు ఉందనుకుందాం, జింక్ సల్ఫేట్ సొల్యూషన్. సో క్యాథోడ్ దగ్గర ఎవరు డిపాజిట్ అవుతున్నాడు? సొల్యూషన్లో ఉన్నటువంటి జింక్ అయాన్స్ అన్ని డిపాజిట్ అవుతున్నాయి. స్లోగా ఇది లావ్ అయిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈక్వల్ నెంబర్ ఆఫ్ జింక్ అయాన్స్ from zinc atoms from zinc, nothing but impure zinc, dissociates and becomes an aqueous solution, dissolves. ఇక్కడ నుంచి జింక్ అయాన్స్ అన్ని ఈ మెటల్ రాడ్ దగ్గర నుంచి ఎన్నైతే డిపాజిట్ అయ్యాయో అన్నీ ఇక్కడ జింక్ మెటల్లోంచి జింక్ అయాన్లు సొల్యూషన్లోకి వచ్చేస్తాయి, ఈక్వల్ నెంబర్, ఓకేనా. అంటే ఏమవుతుంది? యానోడ్ దగ్గర జింక్ మెటల్ ఆక్సిడైజ్ అయిపోయి ఎలక్ట్రాన్లు పోగొట్టుకొని Zn+2 అయాన్లుగా మారి సొల్యూషన్లోకి వచ్చింది. సొల్యూషన్లో ఉన్న జింక్ అయాన్లు క్యాథోడ్ దగ్గర రెడ్యూస్ అయిపోయి జింక్గా డిపాజిట్ అయిపోయాయి. సో ఆక్సిడేషన్ యానోడ్, రిడక్షన్ క్యాథోడ్. సో ఓవరాల్గా ద నెంబర్ ఆఫ్ జింక్ అయాన్స్ reduced at cathode are exactly equal to number of zinc atoms oxidizes at anode, ఓకేనా. సో ఇలా ఇంప్యూర్ మెటల్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ అలాగే ఉండిపోతాయి, కేవలం జింక్ మెటల్ మాత్రమే జింక్ అయాన్లుగా కన్వర్ట్ అయిపోయి డిజాల్వ్ అవుతూ ఉంటుంది, ఇక్కడ డిపాజిట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ కొంత టైం తర్వాత జింక్ అంతా డిజాల్వ్ అయిపోతే ఇక్కడ ఎవరు మిగులుతారు? ఆ ఇంప్యూరిటీస్ మాత్రం మిగిలిపోతాయి. వాటినే ఏమంటామంటే యానోడ్ దగ్గర ఉన్నటువంటి ఆ ఇంప్యూరిటీస్ని యానోడ్ మడ్ అంటే బురద, అంటే యానోడ్ దగ్గర ఉన్న వేస్ట్, మడ్ అంటే బురద కదా, యానోడ్ మడ్ అంటే యానోడ్ బురద, యానోడ్ దగ్గర ఉన్నటువంటి వేస్ట్ పార్టికల్స్ అంటారు. సో ఇలా మనం ప్యూర్ మెటల్స్ అంటే ఇంప్యూరిటీస్ ప్లస్ మెటల్ ఉంది, మెటల్ మాత్రమే డిజాల్వ్ అయిపోయి ఇక్కడికి వచ్చి సొల్యూషన్లో కలిసిపోయింది, సొల్యూషన్లో ఉన్న జింక్ అయాన్లు డిపాజిట్ అవుతున్నాయి. అంటే ఎన్నైతే డిపాజిట్ అవుతున్నాయో అన్ని డిజాల్వ్ అవుతున్నాయి, అంటే ఇంప్యూరిటీస్ని వదిలేసి జింక్ సొల్యూషన్లోకి వచ్చేస్తోంది, ఇక్కడ డిపాజిట్ అవుతోంది. అంటే వి గెట్ ప్యూర్ జింక్ రాడ్ యాజ్ ఎ క్యాథోడ్. క్యాథోడ్ రాడ్ కొద్దిసేపటికి లావ్ అయిపోతుంది, ప్యూర్ జింక్ రాడ్ వచ్చేస్తుంది. ఇలా మనం ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ టెక్నిక్లో జింక్ ఈ వచ్చిన క్రూడ్ జింక్ నుంచి ప్యూర్ జింక్ తయారు చేసుకోవచ్చు, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ మెటలర్జీ ఆఫ్ జింక్. సో వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ జింక్ ఫ్రమ్ జింక్ బ్లెండ్, క్లియర్. సో ఇది నేను ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ సింపుల్గా రాయాలి అనుకుంటే, సో ద ఇంప్యూర్ జింక్ రాడ్ ఈస్ టేకెన్ యాజ్ యానోడ్,
the pure zinc strip is taken as cathode. These two are placed in a salt solution of zinc, nothing but placed in zinc sulfate solution. When electricity is passed through the electrode, the zinc ions in the electrolyte deposits at cathode. Same number of zinc atoms dissociates as zinc ions and enter into the electrolytic solution. Finally, we get a pure zinc metal which is collected as cathode laga zinc metal nu collect chestam. Okay na? That's it. The impurities are formed as anode mud. That's it. Idi nena zinc extraction from zinc blend. I hope you understand. Keep watching, but don't forget to like and share to someone. Okay? Because it helps to some others. Thank you.